వినాయకుని ముగ్గు చూడండి ఫ్రెండ్స్, రాయి మీద వేసారు చక్కగాను. మా అత్తగారు ఊరు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఉక్కంపేట. ప్రస్తుతానికి సరదాగా విజిట్ చేసి ఉండడానికి అయితే చాలా బాగుంటుందిలే. ఇలాగే ఉండిపోవాలంటే మరి ఒక సిటీలో ఉండే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ మేము చక్కగా ఉంటాం అనమాట. ఏమీ ఇబ్బంది పడము. ఎక్కడంటే అక్కడ అలవాటు పడతాం మేము. వరి కోసేసి చక్కగా ధాన్యం మూటలు చూసారా ఎంత బాగా పెట్టారో. అక్క నేనైతే వెళ్ళాము. ఇక్కడ కొంచెం పని ఉండి చూసేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాను. అక్కకి ఎక్కడికి వెళ్ళినా యాతన చూసారా, ఏదో నెంబర్ ఎత్తుక్కుంటుంది. ఇంకా బయలుదేరిపోతున్నాం కదా అంటే ఎవరికో ఫోన్ చేయాలి డాక్టర్ గారికి. అంటే మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మనిషిని అప్పచెప్పి వస్తారనమాట. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం కూడా. స్కూల్ అయిపోయిందా? అవ్వలేదంట. విఘ్నేశ్వర కావచ్చు. మా సిస్టర్కి మా ఊరు వస్తే చక్కగా దేవుడికి దండం పెట్టుకోవడము, పల్లెటూరు అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి టౌన్లో ఉంటారు కాబట్టి ఇక్కడ అన్నీ విచిత్రంగా చూడాలనిపిస్తుంది. బస్సు రాలేదు, ఇక ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ ఎక్కించి పంపించాలి. వస్తున్నట్టుండే బస్సు, చూడు ఒకసారి. బస్ కాదు, ట్రాక్టర్ వస్తుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో. మా రామాలయం ఎదురుగుండానే బస్ స్టాప్ అనమాట. నీ చీరకి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు కోసాను. పప్పస్తే అన్నావు, వదిలేసొచ్చావు. ఇందాక ఎందులో పెట్టి అన్నాను. వద్దన్నావు, ఇటు వద్దాము అన్నావు. వద్దాం అనుకున్నాం. మరి ఇక్కడ చూస్తే ఆయన చూసేది తెలిసి ఇప్పుడు వెళ్ళాను అనుకో, మళ్ళీ కావద్దు, టైం చాలు. జంప్ అయితే ఇంటికి వెళ్తాం. మర్యాద వెళ్ళి మా ఆయన చేస్తాం.